ఇవాళ రథసప్తమి కదా, మా ఇంట్లో నేను పాలు పొంగిచ్చేసుకొని ఒక 3 నోములు పట్టాను. అప్పుడు తీసిన వీడియో ఇది. ఈ కుంపటి కనిపిస్తుంది కదా, ఈసారి ఈ కుంపట్లో ఎలాగైనా పాలు పొంగిచ్చాలి అని ఒక 3-4 షాపులు తిరిగాను. ఎక్కడా కనిపించలేదు. ఫైనల్గా నాకు కొత్తపేటలో రైతు బజార్ ఉంది కదా, అక్కడ దొరికిందనమాట. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తగారు వాళ్ళు కానీ 60 to 100 రూపీస్ మధ్యలో కొన్నారట. నేను మాత్రం ఒక 300 పెట్టాను అనమాట. వర్త్ ఏనా కాదని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ పిడకలు కూడా అమ్మారు అక్కడే 10 రూపీస్కి ఒకటి అని ఒక 3-4 తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటి అంటే, పిడకలతో పాటు బొగ్గులు కూడా తీసుకోవాల్సింది. పిడకల మీదే పొంగిద్దాము అన్నట్టుగా బొగ్గులు తీసుకోలేదు. సో అందుకని కొంచెం పొగ ఎక్కువగా వచ్చింది. ఇంటికి వచ్చాక మా అత్తయ్య గారు చెప్పింది ఏంటి అంటే, పిడకలతో పాటు బొగ్గులు కూడా తేవాలి, నిప్పు అప్పుడు చక్కగా అంటుకుంటుంది, ఎట్ ది సేమ్ టైం తొందరగా పాలు పొంగిపోతాయి, పొగ కూడా రాకుండా ఉంటుంది అని చెప్పారు. ఇంకా అప్పుడు తెచ్చే టైం కాదు కాబట్టి ఇంకా పిడకలతోనే అడ్జస్ట్ అయిపోయి కొంచెం పొగ ఎక్కువ వచ్చింది. కొంచెం గాలి రావడం వల్ల ఆ పొగ అనేది ఎక్కువసేపు లేకుండా తొందరగా పొంగిపోయాయి అనమాట. దీనికోసం పొయ్యిని రాత్రే కడిగి పెట్టేసుకొని ముగ్గేసేసుకున్నాను నేను. అండ్ ఫైనల్గా ఈ ఇత్తడి గిన్నె ఏదైతే ఉందో దీన్ని చక్కగా కడిగేసేసి పసుపు రాసి బొట్లు పెట్టారు అత్తయ్య. ఫైనల్గా ఆవు పాలు పెట్టి పొయ్యి మీద పెట్టాము. చూసారు కదా పొంగిపోయాయి పాలు. ఈ ఫస్ట్ మనం పొయ్యి చుట్టూ బియ్యం తిప్పి పొయ్యిలో వేయాలట, అగ్నిహోత్రుడికి వేయాలట. తర్వాత మన పేరు, మన ఇంట్లో వాళ్ళ పేర్లు, అందరి పేర్లు చెప్పి పరమాన్నం చేయడానికి బియ్యం వేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇక్కడ అయితే పరమాన్నం రెడీ అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నాను నేను. అండ్ రథసప్తమి రోజు కొన్ని నోములు కూడా పట్టుకుంటాను. సో నేనైతే 3 నోములు పట్టుకున్నా. ఒకటి కన్న తులసి, తౌడు గౌరి అండ్ గుమ్మడిపల్ల నోము 3 పట్టేసుకున్నాను. నేను మొన్న లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, స్త్రీల వ్రత కథ అని ఒక పుస్తకం దొరుకుతుంది. అందులో చాలా నోములు ఉంటాయి. పూజ ఎలా చేసుకోవాలి, ఎలా పట్టుకోవాలి ఏంటి క్లారిటీగా ఉంటుందని చాలామందికి తెలుసు. అండ్ తెలియని వాళ్ళ కోసం ఆ పుస్తకంలో అన్నీ ఉంటాయి. అందులో వచ్చి పట్టేసుకున్నాను అనమాట. ఈ నోములు అనేది రథసప్తమికి కానీ లేదంటే శివరాత్రికి కానీ పట్టుకుంటారు. సో నాకు రథసప్తమికి నేను పట్టేసుకున్నా ఇప్పుడు 3 నోములు. ఎలా చేయాలి ఏంటి అనేది బుక్లో క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ మనం వినాయకుడిని గౌరమ్మని చేసుకోవాలి. వినాయకుడి పూజ అయిపోయినాక అప్పుడు గౌరీ పూజ స్టార్ట్ చేయాలి. తులసమ్మని తెచ్చిపెట్టేసుకున్నా అండ్ శివయ్యని కూడా తెచ్చిపెట్టేసుకున్నా. సూర్యుడు కూడా పడుతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి నైవేద్యం పెట్టా సూర్యుడికి. విఘ్నేశ్వరుడి పూజ అంతా అయిపోయి దేవుడికి ఉద్వాసం చెప్పిన తర్వాత మళ్ళీ గౌరీదేవిని పెట్టుకొని ఆచమనం నుంచి నీరాజనం వరకు మొత్తం అన్నీ ఉంటాయి. అందులో మంత్రపుష్పంతో సహా అమ్మవారిని మళ్ళీ మనం ఉద్వాసం చెప్పేంత వరకు కూడా ఉంటుంది. అప్పుడు మనం ఉద్వాసం చెప్పక ముందు మనం కథ చదువుకొని అక్షింతలు అమ్మవారి మీద వేసి నేను నోములు పట్టుకుంటున్నాను అని చెప్పి ఒక డబ్బాలో అంటే కొన్నిటికి రోజు వేసుకోవాలని ఉంటుంది అక్షింతలు, కొన్నిటికి ఉండదు అనమాట. సో నేను పట్టిన నోములకు అక్షింతలు వేసుకోమని లేదు, అందుకని అమ్మవారి మీద వేసుకొని నా నెత్తి మీద వేసుకున్నాను. ఇంకా నేను ఉద్యాపన చేసుకోవడమే ఉంటుంది. ఇంకా ఫైనల్గా నాదంతా అయిపోయినాక ఈ చిక్కుడాకుల్లో అత్తయ్య ఏం చేశారంటే, ఆ చివరిదేమో సూర్యభగవాన్ గిట్ట, రెండోది ఏమో అగ్నిహోత్రుడికి, మూడోది అమ్మవారికి అని చెప్పి 5 ఆకులు వేయించారు. అందులో పరమాన్నం పెట్టిన తర్వాత ఎవరిది వాళ్ళకి నైవేద్యం పెట్టించేశారు. అండ్ మిడిల్లోది నేను అగ్నిహోత్రుడికి అన్నాను కదా, నేను పరమాన్నం చేసినాక మళ్ళీ ఇంకో కొంచెం పిడిక వేసి పెట్టాను. ఈలోపు దానికి నిప్పు అంటుకుంది అగ్నిహోత్రుడికి కాబట్టి, సో అందులో వేసేసి అనమాట. సో చక్కగా ఇదైపోయింది మొత్తం అంతా. అండ్ ఫైనల్గా ఇక్కడ అమ్మవారికి నేను తాంబూలం పెట్టేశాను. అండ్ నేను కథ కూడా చెప్పేసుకున్నా. ఇప్పుడు అదే కథ చదువుకుంటున్నాను. సో కొన్ని అక్షంతలు అమ్మవారి మీద వేసి కొన్ని మన నెత్తి మీద వేసుకోవాలి మనం. మీరందరూ రథసప్తమికి పాలు పొంగించుకున్నారా లేదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.